మన రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ఒకే దఫాలో రుణమాఫీ 2 లక్షల లోపు వరకు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అన్ని రైతు వేదికల్లో నిర్వహించడం జరిగింది. మన ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మరియు మన జేడీ గారి ఆదేశానుసారం ఈరోజు జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి మండలంలోని రైతు వేదికల్లో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం రైతు వేదికలో చాలామంది రైతులతో చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు షార్ట్ టర్మ్ లోన్స్, క్రాప్ లోన్స్ ఏవైతే ఉన్నాయో రైతులు తీసుకున్న ప్రతి లోను వడ్డీ మరియు అసలు మరియు వడ్డీ రెండు కలిపి కూడా వారికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అనేది రావడం జరుగుతుంది. ఈరోజు 1 లక్ష లోపు ఉన్న రైతులకి మొదటి దఫాలో వేయడం జరుగుతుంది. వారం 10 రోజుల్లో మొత్తం మీద ఆగస్టు 15 వరకు మళ్ళీ ఈ పూర్తి రుణమాఫీ అనేది జరుగుతుందని ఈరోజు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు ఈ కార్యక్రమంలో. కాబట్టి రైతులు ఎవరు కూడా కంగారు చెందాల్సిన అవసరం లేదు. లిస్టులలో మా పేరు లేదు, లేకపోతే వేరే మాకు కనిపించట్లేదు అని చెప్పేసి చాలామంది రైతులు వస్తూ ఉన్నారు. దయచేసి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. వారందరి కోసం మేము జిల్లా కలెక్టర్ గారు ప్రతి రైతు వేదికలో క్లస్టర్ పరిధిలో ఏఈఓ గారి దగ్గర ఒక గ్రీవెన్స్ సెల్, అదేవిధంగా మండల స్థాయిలో మండల వ్యవసాయాధికారి ఆఫీస్ వద్ద ఒక గ్రీవెన్స్ సెల్, అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు మీరు జిల్లా స్థాయికి వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. క్లస్టర్ పరిధిలో ఉన్న రైతు వేదికలకు వెళ్ళి మీ ఏఈఓ గారిని సంప్రదించి మీరు వారి దగ్గర మీ యొక్క సమస్యలు చెప్పుకున్నట్టయితే వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క గ్రీవెన్స్ని తీరుస్తారు. అదేవిధంగా మండల స్థాయిలో వ్యవసాయాధికారి దగ్గరికి వచ్చినా కానీ మీ యొక్క ఈ రుణమాఫీ గురించి ఎట్లాంటి సమస్యనైనా కానీ మేము బ్యాంకర్స్తో మాట్లాడి మీకు అర్హత ఉన్నట్లయితే తప్పకుండా మేము రుణమాఫీ అయ్యే విధంగా చూస్తామని మరి వ్యవసాయ శాఖ తరఫున నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ప్రతి రైతు ఎక్కడికో వెళ్ళి ఎవరినో అడిగి ఇబ్బంది పడిన దానికంటే డైరెక్ట్ వ్యవసాయ విస్తరణ అధికారుల దగ్గరికి మరియు వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళవలసిందిగా మరి చెప్తున్నాను. ముఖ్యంగా తిరుమలాయపాలెం రైతులు మమ్మల్ని సంప్రదించినట్లయితే ఫోన్లో కానీ లేకపోతే ప్రత్యక్షంగా కానీ మా దగ్గరకు వచ్చి కలిసినట్లయితే మరి వారి సమస్యల్ని నిజంగా అర్హత ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా మేము సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రుణమాఫీ జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఫ్రెష్ లోన్స్ మళ్ళీ కొత్త లోన్లు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ లోన్స్తో మీరు మళ్ళీ వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి